నేను ఎంత సింక్లో ఉన్నానంటే మా కాలేజీలో ఒక ఈవెంట్ జరుగుతుంది మహోత్సవ్ అని. అది రేపు. నేను ఈరోజు అనుకొని పొద్దున్నే 6కి లేసి షూ కడుక్కొని మంచిగా షర్ట్లు ప్యాంట్లు వేసుకొని కాసేపు ఎంత అంటే 2 గంటలు నేను సోకులు పడి ఇంకా పొద్దున్నే క్లాస్ ఎక్కకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకని మేడంకి కాల్ చేసి, మ్యామ్ నేను ఈరోజు కాలేజీకి రావట్లేదు, నేను ఈవెంట్కి వెళ్తున్నాను అనింది. ఏ ఈవెంట్ రా అని అడిగింది. మ్యామ్ ఇలా మహోత్సవ్ ఈవెంట్ జరుగుతుంది కదా మ్యామ్, మన కాలేజీలో ఫేమస్ ఇది అని చెప్పా. అది రేపు కదరా అనింది. స్ట్రైక్ కాలా. అప్పుడు ధరదన క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే ఈరోజు 23, రేపు 24. మనం ఎంత సింక్లో ఉన్నామంటే బీచ్కి పోదామా, లే సన్సెట్ పోదాం వేసింది మేడం. అట్నే చేయిందా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను సోకులు పడింది ఒక ఎత్తి అయితే నేను నాతో పాటు ఇంకొకటి జడగొట్టినా. వాడు నన్ను నమ్మి క్లాస్ ఎగ్గొట్టేశాడు. పేరుకే క్లాస్కి వచ్చాను కానీ ఒక్క దగ్గర నోట్స్ లేదు. ఎందుకు వస్తామో తెలీదు. ఏందో వీళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళు నన్నన్నా మోటివేట్ చేస్తారనుకుంటే అది లేదు. మన దగ్గర నోట్స్ లేదని మేడం అయితే నిలబెట్టేశారు. నిలబెట్టినా కూడా మనకి ఏమాత్రం సిగ్గు లేదు, నవ్వుతున్నారు. వీడెవడు నిలబడింది ఒక ఎత్తి అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా మన కాలేజీలో రేపు జరుగుతున్న మహోత్సవ్ ఈవెంట్కి ఫ్లాష్ మాంబ్ అయితే అయింది. ఒక బ్యానర్ రివీలింగ్ అయితే చేశారు. అదండి ఈరోజు డైలాగ్.